వేసి ఆశీర్వదించి ఆ ఓటు ఈనాడు అభయ హస్తమై 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకొని ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి అత్యధికంగా నిధులు తెచ్చుకున్న సందర్భంలో వేలాది మంది మా ఆడబిడ్డలు యువకులు యువ మిత్రులందరూ ఇక్కడికి విచ్చేసి నిండు మనసుతో ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా ఈనాడు 2 సంవత్సరాల విజయోత్సవ సభలు జరుపుకోవాలని మంత్రివర్గ సహచరులు నిర్ణయించినప్పుడు మొట్టమొదటి కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లా మక్తల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రారంభించుకోవాలి. అత్యంత వెనుకబడిన పాలకుల నిర్లక్ష్యానికి లోనైన మక్తల్ శాసనసభ నియోజకవర్గాన్ని మిగతా శాసనసభ నియోజకవర్గాలతో సమానంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మీ నాయకుడు మా సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారు అడగడంతో ఈ ప్రాంతానికి విచ్చేసి నిజమే కదా ఇన్నాళ్ళు కోన్ పూచేగా మక్తల్ అని మాట నానుడిని కాదని సబ్ కుచ్ పూచేగా సబ్ కుచ్ ఆయేగా మక్తల్ అని చెప్పి ఈనాడు మీ అందరి సమక్షంలో 2వ సంవత్సర విజయోత్సవ సభల్ని మక్తల్ నుంచి ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మిత్రులారా, ఉమ్మడి రాష్ట్రంలో చూసినాం, ప్రత్యేక తెలంగాణలో చూసినాం. ఎవరు ఉన్నా ఎవరు వచ్చినా ఎన్నికలప్పుడు ఎమ్మెల్యేలను గెలిపించండి, మేము అధికారంలో ఉంటాము, అధికార దర్పాన్ని ఎలగబెడతామని అడిగినోళ్ళే. కానీ మన మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాంతాలకు నీళ్లు కానీ నిధులు ఇవ్వాలి అని అధికారాన్ని పంచాలి అని ఏనాడు కూడా ఆలోచన చేయలే. ఇవాళ 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ పాలన అధికారాన్ని చేపట్టడానికి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి మీరు ఆశీర్వదించి 12 మంది శాసనసభ్యులను నాకు తోడుగా అండగా నిలబడి అత్యంత సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళను మీరు ఎమ్మెల్యేలుగా హైదరాబాద్కు పంపించడం జరిగింది. 12 మంది సోదరులను ఒక బలగంగా ఒక బంధువులుగా ఈ ప్రాంతం నుంచి మీరు నాకు అండగా నిలబడడానికి అందించడంతో తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా ఈనాడు పార్టీ ప్రజలు ఆశీర్వదిస్తే ఆనాడు నిజాం నవాబుల నుంచి నిజాం సర్కార్ నుంచి స్వతంత్రం వచ్చి మొట్టమొదటి హైదరాబాదు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణారావు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిండు. ఆనాటి నుంచి ఈనాటి వరకు 75 సంవత్సరాలలో మన పాలమూరు జిల్లాకు మళ్ళీ ముఖ్యమంత్రి అవకాశం రాలే. ఎవరు ఈ ప్రాంతానికి మంత్రులైనా ఆ ముఖ్యమంత్రుల చెప్పు చేతల్లో కట్టు బానిసలుగా కొనసాగడం వల్ల మన జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. వలసలు వెళ్ళే ఈ జిల్లా తట్ట పని పార పని మట్టి పని కోసం ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు బ్రతకడానికి వలస వెళుతున్న మన కష్టాలను మన కన్నీళ్లను తూర్చడానికి ఎవరు బాధ్యత తీసుకోలే. అందుకే ఈనాడు ఈ పాలమూరు జిల్లా చైతన్యమై మీరందరూ కలిసికట్టుగా ఈ ప్రాంతం నుంచి 12 మంది శాసనసభ్యులను ఎన్నుకొని నిండు మనసుతో ఆశీర్వదించడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా ఈ పాలమూరు బిడ్డ ఒక రైతు బిడ్డ మీ సోదరుడు మీతో పాటే ఉండి మీతో పాటే పెరిగి ఒక జడ్పీటీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డాడంటే మీరు నిండు మనసుతో ఆశీర్వదించి పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది, మోసగిస్తే
పాతాళానికి తొక్కుతుంది అని నిరూపించిండ్రు. నేనెందుకు ఈ మాట చెబుతున్నా అంటే 2009లో ఒక ఆయన తెలంగాణ ఉద్యమం బలపడాలి, తెలంగాణ రాష్ట్రం రావాలి అనంటే ఈ ప్రాంతం నుంచి పార్లమెంటుకు వెళ్ళాలి అని వలస వచ్చి మనల్ని అడిగిండు. వలస వెళ్ళే మనకు వలసల బాధలు తెలుసు. అందుకే వలస వచ్చిన తెలంగాణ సమస్య తెలంగాణ రాష్ట్ర సాధనతోనే పరిష్కారం అవుతుంది. తెలంగాణ రాష్ట్రం వస్తే మా కల్వకుర్తి ఎత్తిపోతల, మా జూరాల, మా నెట్టంపాడు, మా కోయిల్ సాగరు, మా భీమా, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు పూర్తయితే మా జిల్లాలో లక్షలాది ఎకరాలకు నీరు పారుతుంది, పచ్చని పంటలు పండుతాయి, మా జీవితాలలో వెలుగులు వస్తాయి అని ఆశించి ఆనాడు ఆశీర్వదించినాం. ఆనాడు అండగా నిలబడ్డాం. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేవకపోయినా మనం ఆశీర్వదించడంతోనే 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన పెద్దాయన మన జిల్లా ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి చేయలే. ఏనాడో మొదలుపెట్టిన సంగం బండలో పెద్ద బండ అడ్డం వస్తే బండ కొట్టడానికి 12 కోట్ల రూపాయలు కావాలంటే 2 లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టినా సంగం బండలో ఉన్న పెద్ద బండను బలగొట్టడానికి 12 కోట్ల రూపాయలు మనకి ఇవ్వలే. మన ప్రాజెక్టులు, మన సంగమండ ప్రాంతం ఒక కోయిల్ సాగర్ కావచ్చు, ఒక నెట్టంపాడు కావచ్చు, ఒక జూరాల కావచ్చు, ఒక కల్వకుర్తి ఎత్తిపోతల కావచ్చు, ఒక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, మన సాగునీరు, మన తాగునీరు కోసం ఏనాడు వాళ్ళు తాపత్రయపడలేదు. ఏనాడు మన సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయలేదు. అందుకే అన్ని ఆలోచన చేసి ఇక వాడికో వీడికో పెత్తనం ఇచ్చి ఈరోజు వాళ్ళని అడుక్కునే పరిస్థితి కాదు. మా బిడ్డ మా ఓడే ఈ తెలంగాణలో పెత్తనం ఉండాలి, మట్టి పనికి పోయినా ఇంటోడే పోవాలని పెద్దోళ్ళు ఎట్లయితే అన్నారో ఇవాళ మట్టి పని పార పని చేసే మన పాలమూరు ప్రజలు ఈనాడు పాలమూరు బిడ్డనే ఆశీర్వదించి తెలంగాణలో అధికారాన్ని కట్టబెట్టిండ్రు. అన్ని ఆలోచన చేసి ఇక వాడికో వీడికో పెత్తనం ఇచ్చి ఈరోజు వాళ్ళని అడుక్కునే పరిస్థితి కాదు. మా బిడ్డ మా ఓడే ఈ తెలంగాణలో పెత్తనం ఉండాలి, మట్టి పనికి పోయినా ఇంటోడే పోవాలని పెద్దోళ్ళు ఎట్లయితే అన్నారో ఇవాళ మట్టి పని పార పని చేసే మన పాలమూరు ప్రజలు ఈనాడు పాలమూరు బిడ్డనే ఆశీర్వదించి తెలంగాణలో అధికారాన్ని కట్టబెట్టిండ్రు.